నమస్కారం. సో రాష్ట్రీయ ఆవిష్కార సప్తాహ రాస్ 24-25 ఈ కార్యక్రమంలో భాగంగా మనము ప్రతి పాఠశాల నుంచి ఎంపిక కాబడినటువంటి పాఠశాల వారు ఒక 3 గూగుల్ ఫామ్స్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో మొదటిది వచ్చేసి డేటా సబ్మిషన్ ఫామ్ ఫర్ స్కూల్స్, అదేవిధంగా రెండోది వచ్చేసి ట్రీ ప్లాంటేషన్ ఫామ్ ఫర్ స్టూడెంట్స్, మూడోది వచ్చేసి వాటర్ కన్జర్వేషన్ ఫామ్ ఫర్ స్టూడెంట్స్. మరి ఈ ఫామ్స్ని ఫిలప్ చేసే ముందు మనం కొంత డేటాను సేకరించాల్సి ఉంటుంది. సో మొట్టమొదటి వచ్చేసి డేటా సబ్మిషన్ ఫామ్ ఫర్ స్కూల్స్. సో ఈ ఫామ్ లోపల మనము పాఠశాలలో వాటర్ కన్జర్వేషన్ అదేవిధంగా ట్రీ ప్లాంటేషన్కి సంబంధించి ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము అంటే దీంట్లో మన పాఠశాల ఉపాధ్యాయులు కావచ్చు, లేకపోతే బయట నుంచి ఎవరైనా ఎక్స్పర్ట్స్ వాళ్ళ నుంచి ఏమన్నా గెస్ట్ లెక్చర్స్ ఇప్పించామా, అదేవిధంగా పాఠశాలలో రీఛార్జ్ బిట్స్ ఏమన్నా ఏర్పాటు చేసామా, ఇలాంటి డేటా సేకరించి వాటికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ని మనము పెట్టుకోవాల్సి ఉంటుంది. రెండోది వచ్చేసి ట్రీ ప్లాంటేషన్ ఫామ్ ఫర్ స్టూడెంట్స్. సో దీంట్లో మన పాఠశాలలోని విద్యార్థులకు మొక్కలను పెంచడం, వాటి యొక్క ఉపయోగాలను తెలియజేసి ఆ విద్యార్థులు ఒక స్పెషల్ అకేషన్స్లో అంటే వాళ్ళ మదర్స్ డేకు మదర్ పేరు మీద కావచ్చు, లేదా ఉమెన్స్ డే రోజు ఉమెన్ పేరు మీద కావచ్చు, వాళ్ళ బర్త్డే రోజు వాళ్ళ పేరు మీద కావచ్చు, ఒక మొక్కను నాటి దాన్ని పెద్దగా అయ్యే వరకు సంరక్షించే దాన్ని బాధ్యత తీసుకునే విధంగా అవగాహన కలిగించి ఆ విద్యార్థులు ఆ మొక్కలు నాటేటప్పుడు కూడా మనం ఫోటోగ్రాఫ్స్ తీసుకొని మన దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక మూడోది వచ్చేసి వాటర్ కన్జర్వేషన్ ఫామ్ ఫర్ స్టూడెంట్స్. సో దీంట్లో మనము ఇన్ఫిల్ట్రేషన్ రేట్ అంటే ఎంత నీరు భూమి లోపల పీల్చుకుంటుంది, ఎంత సమయం తీసుకుంటుంది అనే దానికి సంబంధించి మనం ఒక ప్రయోగం నిర్వహించి ఆ ప్రయోగానికి సంబంధించిన డేటా సేకరించి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా మనము వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ రేట్ చెక్ చేయాలో మనం ఇంతకుముందు వీడియోలో చూడడం జరిగింది. ఆ రకంగా మనము వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ రేట్ని చెక్ చేసి ఆ డేటా అంతా మనము సేకరించి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ దానికి ఫోటో అవసరం లేదు, కేవలం డేటా ఉంటే సరిపోతుంది. మొదటి 2 ఫామ్స్ సబ్మిట్ చేయడం కోసం మనం ఫోటోగ్రాఫ్స్ని తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది మనము ఫిలప్ చేయాల్సినటువంటి 3 ఫామ్స్. ఇప్పుడు ఒక్కొక్క ఫామ్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఫామ్ని మనం ఎట్లా ఫిలప్ చేయాలో తెలుసుకుందాం. ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలో చూద్దాం. మనము ఈ లింక్స్ అనేవి మీకు నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో ఈ లింక్ ఓపెన్ చేయగానే మీకు జీమెయిల్తో మొబైల్లో చేసినట్లయితే ఆల్రెడీ మీ జీమెయిల్ లాగిన్ అయి ఉంటారు కాబట్టి డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు సిస్టంలో కానీ ఎక్కడైనా చేసేటట్టుంటే ఫస్ట్ మీ జీమెయిల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ కొంత డేటా ఉంది చూద్దాం. ఒకటి ఫస్ట్ నేమ్ ఆఫ్ ద స్కూల్. సో మీరు ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ నేమ్ టైప్ చేయండి. అదేవిధంగా రెండోది వచ్చేసి స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. ఇక్కడ మీకు యారో మార్క్ ఉంది, మీకు క్లిక్ చేసినట్లయితే అన్ని స్టేట్స్ వస్తాయి. సో ఇక్కడ మన స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. సో ఇక్కడ కూడా యారో మార్క్ ఉంది, ఇక్కడ టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనము ఫస్ట్ లెటర్ టైప్ చేయగానే డబ్ల్యూతో వచ్చే డిస్ట్రిక్ట్స్ వస్తాయి. మనది వనపర్తి కాబట్టి వనపర్తి సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ సిటీ కూడా మనది వనపర్తి డిస్ట్రిక్ట్ కాబట్టి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వనపర్తి అనేది ఫిల్ చేస్తాం. నెక్స్ట్ బ్లాక్. ఇక్కడ బ్లాక్ వచ్చేసి మనకు మండలం అవుతుంది. సో మనది ఏ మండలం అయితే ఆ మండలం పేరు ఇక్కడ టైప్ చేయండి. అదేవిధంగా స్కూల్ యొక్క యూడైస్ కోడ్. సో ఇది కూడా మీరు మాన్యువల్గా టైప్ చేయాల్సి ఉంటుంది. యూడైస్ కోడ్ టైప్ చేయండి. నెక్స్ట్ ఈజ్ యువర్ స్కూల్ ఏ పిఎం శ్రీ స్కూల్. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా స్కూల్స్ పిఎం శ్రీకి సెలెక్ట్ అయ్యాయి కాబట్టి ఒకవేళ మీ స్కూల్ పిఎం శ్రీ అయితే ఎస్ పెట్టండి, ఒకవేళ కాకపోతే నో పెట్టండి. ఇక్కడ ఐ డోంట్ నో ఆప్షన్ ఉంది. మన స్కూల్ పిఎం శ్రీయా కాదా తెలియకుండా ఎవరు ఉండం కాబట్టి ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. నెక్స్ట్ స్కూల్ యొక్క పిన్ కోడ్, మన స్కూల్ ఏ రీజియన్కి వస్తుందో ఆ పిన్ కోడ్ని టైప్ చేయండి. నెక్స్ట్ లొకాలిటీ ఆఫ్ ద స్కూల్. సో ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి, రూరల్, సెమీ అర్బన్ అండ్ అర్బన్. సో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయితే అర్బన్ క్లిక్ చేయండి, మండల్ హెడ్ క్వార్టర్స్ అయితే నెక్స్ట్ విలేజెస్ అయితేనేమో రూరల్ క్లిక్ చేయండి. సో మనకి సెమీ అర్బన్ రీజన్ ఏం లేదు, దాదాపు మనకు ఉంటే రూరల్ అన్న ఉంటుంది లేకపోతే అర్బన్ రీజన్ ఉంటుంది కాబట్టి మన వనపర్తి డిస్ట్రిక్ట్స్లో ఇవి పెట్టండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్కూల్ ప్రిన్సిపల్ ఆర్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. సో మన పాఠశాల యొక్క జిహెచ్ఎం ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పేరు టైప్ చేయండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద టీచర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గైడింగ్ యాక్టివిటీస్. సో మీ పాఠశాలలో ఏ టీచర్ అయితే ఈ ర్యాస్ యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తున్నారో ఆ టీచర్ యొక్క పేరుని టైప్ చేయండి. నెక్స్ట్ ఆ టీచర్ యొక్క డెసిగ్నేషన్, బయోసైన్స్ టీచర్ అయితే బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ అయితే ఫిజికల్ సైన్స్, ఏ సబ్జెక్ట్ టీచర్ అయితే ఆ సబ్జెక్ట్ని ఇక్కడ టైప్ చేయండి. సో ఇది మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫామ్లో వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. సో ఈ నెక్స్ట్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఈ విధంగా వస్తుంది, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంతకుముందు మనం స్కూల్ ఇన్ఫర్మేషన్ని టైప్ చేయడం జరిగింది, ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. సేమ్ మళ్ళీ ఈమెయిల్ అడుగుతుంది, ఇక్కడ స్టూడెంట్ ఈమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్ ఈమెయిల్ అందుబాటులో లేకపోతే మీ ఈమెయిల్ ఇవ్వండి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక జీమెయిల్తో ఒక ఫామ్ని మాత్రమే మనం సబ్మిట్ చేయగలుగుతాం. ఒకవేళ 2-3 ఫామ్స్ సబ్మిట్ చేయాలంటే మనకు 2-3 డిఫరెంట్ ఈమెయిల్స్ కావాలి. అంటే 3 ఫామ్స్కి ఒక జీమెయిల్ సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కన్జర్వేషన్ ఫామ్స్ మీరు ఒక 4 సబ్మిట్ చేయాలి. అంటే మీరు ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్లో చేసిర్రు, ఒకటి స్కూల్ ప్రెమిసెస్లో చేసిర్రు, ఒకటి గార్డెన్లో చేసిర్రు,
ఇట్లా రకరకాల ప్లేసెస్లో మీరు ఇన్ఫిల్ట్రేషన్ రేట్ కనుక చెక్ చేసినట్లయితే అన్ని ఫామ్స్ని ఒకే జీమెయిల్లో సబ్మిట్ చేయడం కుదరదు. అప్పుడు మీరు డిఫరెంట్ జీమెయిల్స్ వాడాలి, రైట్. సో ఇక్కడ ఏ స్టూడెంట్ ఈ యాక్టివిటీని కండక్ట్ చేశారు ఆ స్టూడెంట్ నేమ్ క్లిక్ చేయండి. అదేవిధంగా స్టూడెంట్ యొక్క జెండర్ ఇది కూడా జస్ట్ యారో మార్క్ క్లిక్ చేస్తే మేల్ ఆర్ ఫీమేల్ అదర్స్ వస్తుంది. నెక్స్ట్ క్లాస్ ఆఫ్ ద స్టూడెంట్, ఏ క్లాస్ స్టూడెంట్ ఈ యాక్టివిటీని కండక్ట్ చేశారు, ఇది స్టూడెంట్ ఇన్ఫర్మేషన్లో మనం టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఈ యాక్టివిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చెప్పాం కదా, వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ రేట్ని ఎట్లా చెక్ చేయాలని చెప్పేసి. సో దానికోసం రెండు మెథడ్స్ ఉన్నాయి, ఒకటి సింగిల్ రింగ్ ఇన్ఫిల్ట్రోమీటర్ మెథడ్, డబుల్ రింగ్ ఇన్ఫిల్ట్రోమీటర్ మెథడ్. సో ఈ సింగిల్ రింగ్ ఇన్ఫిల్ట్రోమీటర్ మెథడ్ ద్వారా ఏ విధంగా ఇన్ఫిల్ట్రేషన్ రేట్ని చెక్ చేయాలనేది మనం ఇంతకుముందు వీడియోలో చూడడం జరిగింది, దానికి లింక్ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మనం సింగిల్ రింగ్ ఇన్ఫిల్ట్రోమీటర్ మెథడ్ ద్వారా ఇన్ఫిల్ట్రేషన్ రేట్ని చెక్ చేస్తాం. నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి పైప్ యొక్క హైట్, సో ఈ డేటా అంతా మనము యాక్టివిటీ చేసేటప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. సో హైట్ ఆఫ్ ద పైప్ అబోవ్ ద సాయిల్ సర్ఫేస్ మనం వీడియోలో చూసినాం, మొత్తం 9 సెంటీమీటర్ పైప్ తీసుకుంటే 3 సెంటీమీటర్ డెప్త్ సాయిల్ లోపలికి పెట్టాము, 6 సెంటీమీటర్ డెప్త్ సాయిల్ పైన ఉంది. ఇక్కడ అడిగే డేటా ఏంటి, ఓన్లీ ద హైట్ ఆఫ్ ద పైప్ విచ్ ఈస్ అబోవ్ ద సాయిల్ అన్నాడు, అంటే 6 సెంటీమీటర్. సో ఇక్కడ డేటా మిల్లీమీటర్స్లో అడిగింది కాబట్టి మనం 60 మిల్లీమీటర్స్ అని టైప్ చేస్తాం. సో మీరు ఏ లెంత్ పైప్ తీసుకుంటే ఆ లెంత్ మెజర్ చేసి ఆ డేటా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం ఫర్ టోటల్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద వాటర్ ఇన్ మినిట్స్ ఫస్ట్ రీడింగ్. మనం వీడియోలో చూసినాం 4 రీడింగ్స్ తీసుకున్నాం, మీరు అట్లీస్ట్ 2 కంటే ఎక్కువ రీడింగ్స్ తీసుకునే ప్రయత్నం చేయండి, ఒకటి కాకుండా. సో మనం తీసుకున్నటువంటి డేటాలో మనం ఇంతకుముందు నిన్న వీడియోలో చూసినట్టు మనం డేటా సేకరించాం కదా. సో చూడండి ఇక్కడ మనం 4 రీడింగ్స్ తీసుకున్నాం. రీడింగ్ 1 వచ్చేసి 9.56 మినిట్స్ వచ్చింది, రీడింగ్ 2 వచ్చేసి 9.20 మినిట్స్ వచ్చింది, రీడింగ్ 3 వచ్చేసి 8.59 మినిట్స్ వచ్చింది, అదేవిధంగా రీడింగ్ 4 వచ్చేసి 9.32 మినిట్స్ వచ్చింది. సో ఇదే డేటా మనం ఈ ఫామ్లో నింపుకోవాలి. సో ఫస్ట్ డేటా వచ్చేసి 9.56 మినిట్స్, సెకండ్ 9.2, థర్డ్ 8.59, ఫోర్త్ 9.32. ఫస్ట్ మాత్రమే కంపల్సరీ మ్యాండేటరీ ఉంది, సెకండ్ మ్యాండేటరీ ఉంది, థర్డ్ ఫోర్త్ మ్యాండేటరీ లేదు, స్టార్ మార్క్ లేదు. అంటే దీని అర్థం ఏంటి, మినిమం 2 రీడింగ్స్ కంపల్సరీ మీరు తీసుకోవాలని అర్థం. థర్డ్ అండ్ ఫోర్త్ అనేది ఆప్షన్. సో ఈ విధంగా 4 లేదా 3 రీడింగ్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి యావరేజ్ టైం ఫర్ టోటల్ అబ్జార్ప్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండు రీడింగ్స్ తీసుకున్నట్లయితే రెండింటిని ప్లస్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. ఇక్కడ మనం 4తో చేసాం కాబట్టి బై డివైడెడ్ బై 4 చేసినప్పుడు మనకి యావరేజ్ టైం వచ్చేసి 9.16 వచ్చింది. ఇక్కడ ఇస్తాం. నెక్స్ట్ అంటే ఇన్ఫిల్ట్రేషన్ రేట్ ఆఫ్ ద సాయిల్. సో మరి దీనికోసం కూడా ఒక ప్రిన్సిపల్ని మనం ఆల్రెడీ నిన్న చేసి ఉన్నాం కదా, ఒకసారి చూడండి. సో యావరేజ్ టైం 9.16 వచ్చింది. సో రేట్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ కి ప్రిన్సిపల్ ఏంటి, హైట్ ఆఫ్ ద పైప్ బై యావరేజ్ టైం టేకెన్. మనం హైట్ 60 మిల్లీమీటర్ తీసుకున్నాం, పైప్ మనకు యావరేజ్ టైం వచ్చేసి 9.16 వచ్చింది. ఈ రెండింటిని డివైడ్ చేస్తే మనకు వచ్చినటువంటి ఇన్ఫిల్ట్రేషన్ రేట్ వచ్చేసి 6.55. సో ఈ డేటాను మనం ఇక్కడ ఫిల్అప్ చేయాలి, 6.55. సో దీని తర్వాత మనము ఫైనల్ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్లయితే మనకు డేటా సబ్మిట్ అవుతుంది. సో డేటా సబ్మిషన్ ఫామ్ ఫర్ స్టూడెంట్స్ రాస్ యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్. సో ఇది మనము వాటర్ కన్జర్వేషన్ ఫర్ స్టూడెంట్స్ ఫామ్ నింపేటువంటి విధానం. నెక్స్ట్ స్కూల్ ఫామ్ ఒకటి, ట్రీ ప్లాంటేషన్ ఫామ్ ఒకటి ఏ విధంగా ఫిల్అప్ చేయాలో చూద్దాం. డేటా సబ్మిషన్ ఫామ్ ఫర్ ట్రీ ప్లాంటేషన్ ఫర్ స్టూడెంట్స్. సో ఇది ఎట్లా ఫిల్అప్ చేయాలో, దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో మీరు ఫస్ట్ లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది, డేటా సబ్మిషన్ ఫామ్ క్లాస్ 2024 అని చెప్పేసి. సో దీంట్లో మనము ఈ విధంగా ట్రీ ప్లాంటేషన్ సంబంధించిన ఫొటోస్ వస్తాయి. సో నెక్స్ట్ ఫస్ట్ మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, స్టూడెంట్ ఈమెయిల్ ఐడి ఉండాలి యాక్చువల్గా. ఒకవేళ లేకపోతే మీరు టీచర్స్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్. సో ఏ పిల్లలు ఆ ట్రీ ప్లాన్ చేసారో వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క క్లాస్. నెక్స్ట్ సో ఈ రెండు ఫిల్అప్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. సో ఈ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనము స్కూల్ డీటెయిల్స్ వస్తాయి కదా, సేమ్ ఇంతకుముందు ఫిల్అప్ చేసినట్టు స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. మనం ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ ఉంటుంది, ఇక్కడ యారో క్లిక్ చేసినట్లయితే మనం తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సిటీ వచ్చేసి మనము పెద్దమందడి, లేకపోతే మీ మండల్ హెడ్ క్వార్టర్ పెట్టండి. డిస్టిక్ నేమ్ ఆఫ్ ద డిస్టిక్, ఇది కూడా డ్రాప్ బాక్స్ ఉంటుంది, క్లిక్ చేసి మన డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా బ్లాక్ ఆర్ టౌన్, మనం ఇంతకుముందు ఫామ్లో కూడా బ్లాక్ అంటే ఏమనుకున్నాం మండల్, కాబట్టి మండల్ హెడ్ క్వార్టర్ కాబట్టి మండల్ పేరు పెట్టండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్కూల్, మీరు ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ టైప్ చేయాలి. అదేవిధంగా స్కూల్ యొక్క డైస్ కోడ్, మీ స్కూల్ యొక్క డైస్ కోడ్స్ క్లిక్ చేయండి.
నెక్స్ట్ సేమ్ ఇంతకుముందు స్కూల్ డీటెయిల్స్ పిఎం శ్రీయా కాదన్నాను కదా, ఒకవేళ పిఎం శ్రీ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్కూల్ యొక్క పిన్ కోడ్, ఆ ఏరియా యొక్క పిన్ కోడ్. నెక్స్ట్ రూరల్ ఆర్ సెమీ అర్బన్, అర్బన్. సో ఇవన్నీ ఇంతకుముందు ఫామ్లో వచ్చినటువంటి స్కూల్ డేటా. సేమ్ నేమ్ ఆఫ్ ద స్కూల్ ఇన్ఛార్జ్ లేదా హెడ్ మాస్టర్, నేమ్ ఆఫ్ ద ఇన్ఛార్జ్ టీచర్ ఫర్ రాస్ ప్రోగ్రామ్ అండ్ సబ్జెక్ట్. ఇవి సేమ్ స్కూల్ డీటెయిల్స్ అన్ని ఫామ్స్లో సేమ్ ఉంటాయి. సో నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనం ప్లాంటింగ్ చేసినటువంటి ట్రీ యొక్క డీటెయిల్స్ వస్తాయి. చూడండి ఇక్కడ ఇది ఇంపార్టెంట్. సో నేమ్ ఆఫ్ ద ఫస్ట్ సాప్లింగ్ సెలెక్టెడ్ ఫర్ ప్లాంటేషన్. సో సాప్లింగ్ ఏ ప్లాంట్ని నాటారు, ఆ ప్లాంట్ యొక్క నేమ్ టైప్ చేయాలి ఇక్కడ. ఒకవేళ గోవా అయితే గోవా, టామరిన్ అయితే టామరిన్, నీమ్ అయితే నీమ్. మీరు ఏ ప్లాంట్ నాటారు అనే దాని యొక్క ప్లాంట్ యొక్క పేరు టైప్ చేయాలి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ప్లాంట్స్ నాటినట్లయితే సెకండ్ ప్లాంట్, థర్డ్ సాప్లింగ్. 1 ఈజ్ కంపల్సరీ. చూడండి ఇక్కడ స్టార్ మార్క్ ఫస్ట్ దానికి మాత్రమే ఉంది. ఇంతకుముందు మనము వాటర్ రీడింగ్లో 2 స్టార్ మార్క్స్ వచ్చినాయి, అంటే మినిమం 2 రీడింగ్స్ కంపల్సరీ తీసుకోవాలి. సో ఇక్కడ మాత్రం కేవలము ఒకటే స్టార్ మార్క్ ఉంది, అంటే అట్లీస్ట్ ఒక ప్లాంట్ అయితే కంపల్సరీగా నాటాలి. ఇక 2, 3 అనేది ఆప్షన్. నెక్స్ట్ వాజ్ ద సాయిల్ ప్రిపేర్డ్ ఫర్ ద ట్రీ ప్లాంటేషన్. అంటే మీరు ప్లాంట్ చేసే ముందు దానికి కావాల్సిన సాయిల్ ప్రిపరేషన్, అంటే అక్కడ ఉన్నటువంటి సాయిల్ తీసేసి కొంచెం ఫర్టిలైజర్ మాన్యూర్స్ ఉన్నటువంటి సాయిల్ ఏమైనా రెడీ చేసుకున్నారా లేదా. సో ఇది ఖచ్చితంగా చేయాలి కాబట్టి అందరూ ఎస్ఏ పెట్టాలి. చేయకుండా మనం ప్లాంటేషన్ చేస్తే అది సరిగ్గా పెరగదు, కాబట్టి కంపల్సరీగా సాయిల్ ప్రిపరేషన్ చేయాలి. ఇక్కడ ఎస్ అని పెట్టుకోండి. అదేవిధంగా వాట్ వాజ్ ద సోర్స్ ఆఫ్ ద కలెక్టింగ్ ద ట్రీ సాప్లింగ్ ఫర్ ప్లాంటేషన్. మరి ఆ ప్లాంట్ అనేది మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. లోకల్ నర్సరీ, నైబర్హుడ్, నియర్ బై ఫారెస్ట్, అదర్స్. సో మీ ఊర్లో ఉన్నటువంటి నర్సరీ నుంచి తెచ్చుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్. లేదు నైబర్హుడ్, మనము చుట్టుపక్కల ఇళ్లలో కూడా కొన్ని మొక్కలు ఉంటాయి, అంట్లు కానీ అట్లాంటివి తెచ్చి నాటుతూ ఉంటాం. ఒకవేళ అట్లా పక్క వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా తెచ్చుకున్నట్లయితే నైబర్హుడ్. లేదా నియర్ బై ఫారెస్ట్, ఒకవేళ మనకు స్కూల్కి నియర్ బై ప్రిన్సెస్లో ఫారెస్ట్ ఆఫీసెస్ కానీ ఫారెస్ట్ ఏమైనా ఉన్నట్లయితే అక్కడ. ఇంకా అదర్స్, ఇవే కాకుండా ఇంకా వేరే సోర్సెస్ నుంచి తెచ్చుకుంటే అదర్స్ అని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఏరియా సెలెక్టెడ్ ఫర్ ప్లాంటేషన్. మరి ఎక్కడ నాటిరా మొక్క. ఇక్కడ కూడా మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. స్కూల్ ప్రెమిసెస్, మన స్కూల్ ఉన్నటువంటి గ్రౌండ్లో నాటారా, నైబర్హుడ్ లేదా మీ ఇంటి దగ్గర లేదా మీ చుట్టుపక్కల వేరే వాళ్ళ ఇళ్లలో నాటిరా, లేదా పబ్లిక్ ప్లేస్ అంటే రోడ్ సైడ్ కానీ గ్రామ పంచాయతీ దగ్గర కానీ అక్కడ ఏమైనా నాటిరా, ఇంకా ఎక్కడన్నా కొత్త ప్లేస్ ఇవి కాకుండా ఉంటే అదర్స్లో మనం క్లిక్ చేస్తాం. సో ఇది మనం క్లిక్ చేయాల్సింది. నెక్స్ట్ ద ట్రీ ప్లాంటేషన్ ఈజ్ డెడికేటెడ్ టు హూమ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. సో మనం ఇంతకుముందుకే చెప్పుకున్నాం, ఒక స్పెషల్ అకేషన్లో విద్యార్థులు ఖచ్చితంగా ఒక మొక్క నాటేటట్టు మనం ప్రేరేపించాలని చెప్పేసి. కాబట్టి ఇక్కడ నాటినటువంటి మొక్క దేనికోసం, ఎవరికి డెడికేట్ చేస్తున్నారు. ఇక్కడ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ పేరెంట్స్ గురించి ఇచ్చారు. ఇక్కడ ఆదర్స్ ఆప్షన్లో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టైప్ చేయొచ్చు. వీళ్ళిద్దరే కాకుండా మీ ఫాదరా, మదరా, ఫ్రెండా, లేదా యువర్ సెల్ఫా, మీ బర్త్డే రోజు నాటారా, అట్లా మీరు ఏ రకంగా ఏ స్పెషల్ డే రోజు ప్లాంటేషన్ చేసినట్లయితే అది ఇక్కడ మనం టైప్ చేయాలి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్. మీరు ఆ ఫోటో నాటేటప్పుడు ఖచ్చితంగా ఒక ఫోటో తీసుకోవాలని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు స్టార్టింగ్లో. ఆ ఫోటోని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడానికి ఇక్కడ చూడండి యాడ్ ఫైల్ అనేటువంటి ఒక బటన్ ఇచ్చారు. ఈ యాడ్ ఫైల్ క్లిక్ చేసినట్లయితే మీరు ఫోన్లో అయితే మీ ఫోన్లో గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. ఇది మనం సిస్టంలో చేసినట్లయితే ఇక్కడ బ్రౌజర్ వస్తుంది. సో మనం ఇక్కడ బ్రౌజ్ క్లిక్ చేసినట్లయితే మీకు ఎక్కడైతే ఫొటోస్ ఉన్నాయో మీ గ్యాలరీలో కానీ మీ మొబైల్లో అవి తీసుకోవాలి. ఆ ఫోటోను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కొట్టేసి అప్లోడ్ అవుతుంది మనకు ఆ ఫోటో అనేది. సో ఫోటో అనేది అప్లోడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫైనల్గా మనం సబ్మిట్ కొట్టాలి. అర్థమైంది కదా. ఫస్ట్ లెవెల్లో స్టూడెంట్ డీటెయిల్స్ వచ్చినాయి, సెకండ్ లెవెల్లో స్కూల్ డీటెయిల్స్ వచ్చినాయి, థర్డ్ లెవెల్లో మనం ప్లాంటింగ్ చేసినటువంటి ప్లాంట్ యొక్క డీటెయిల్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఫైనల్గా మనకు ఫోటో అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ కొట్టాలి. సో ఈ విధంగా మనం సెకండ్ ఫామ్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది, ట్రీ ప్లాంటేషన్ ఫర్ స్టూడెంట్స్. సో ఇది మనకు సెకండ్ ఫామ్. నెక్స్ట్ లాస్ట్ ఫామ్ వచ్చేసి మనకు స్కూల్ సబ్మిషన్, స్కూల్ ఫామ్ ఫర్ సబ్మిషన్ ఉంది, అదొకసారి చూద్దాం.